అలాగే ఈ కేస్‌లో కవిత గారి పిఏ ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు, ఆయనని అరెస్ట్ చేసినప్పుడు ఆయన అప్రూవర్‌గా మారిపోయారు. 40,00,00,000 మేము ఇలా స్కాన్ చేశాము అనేసి ఆయన చెప్పారు. దీని గురించి మీరేమంటారు? ఇయన్నీ ప్రూవ్ అవ్వాల్సిందేనా మనకు తెలీదు. ఇప్పుడు బేసిక్‌గా ఈవిడ సంగతే కాదు. పొలిటికల్‌గా ఇవాళ ఉన్న పార్టీస్‌లో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళు పాలిటిక్స్‌లోకి రాకముందు వీళ్ళ ప్రాపర్టీస్ ఎంత? ఓకే. వీళ్ళు ఇవాళ వచ్చినాక ప్రాపర్టీస్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారు 2014లో ఆవిడ ప్రాపర్టీస్ ఏంటి? 2010లో ఆవిడ ప్రాపర్టీస్ ఏంటి? ఇవాళ ఆవిడ ప్రాపర్టీస్ ఏంటి? ఏం చేశారు? ఆవిడ ఎమ్మెల్సీ అయ్యారు, ఎంపీ అయ్యారు. ఈ ఎంపీ, ఎమ్మెల్సీ 10 ఇయర్స్ లోపల ఆవిడకి వచ్చే జీతం ఎంత వస్తుంది? 1,00,000, 2,00,000, 3,00,000 వస్తుంది. ఆ ఖర్చులు పోనీ ఎంత మిగులుతుంది? ఎట్లా వస్తాయి డబ్బులు? ఆవిడే కాదు, ఇప్పుడు ఎలక్షన్ అయింది మొన్న. ఎలక్షన్ అవ్వగానే ఎలక్షన్కి మన దగ్గర అన్న 5,000 ఇస్తే కొంచెం నాకు హెల్ప్ అవుతుంది అన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు కొంతమంది. అయినా మర్నాడు వాళ్ళు గీర్లు కొనేస్తారు. ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు 100 రోజులు అయిపోయింది. 100 రోజుల్లో బిల్డింగులు కట్టించేసి ఉంటారు, కొంతమంది కొనేసి ఉంటారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇవన్నీ ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఏమీ చేయకుండా అంత ధర్మాత్ములేనా? ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరు? ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది, రేపు ఆంధ్రాలో ఎలక్షన్ జరుగుతుంది, లేకపోతే మొన్న ఇక్కడ ఎలక్షన్ జరిగింది. అసలు డబ్బు ఉన్న వాళ్ళని ఎత్తుక్కుంటున్నారు. ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్లో సగం మంది ఎన్ఆర్ఐలు వస్తున్నారు. వాళ్ళంతా అక్కడెక్కడో ఉండి సంపాదించుకొని ఉన్నాడు. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇవాళ సమాజంలో ఇవాళ మనం ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఖైరతాబాద్ ఏదో ఉంటుంది మనకి. ఈ ఖైరతాబాద్లో మన కష్టం మన వరకే ముందు. మనకేముంది? మన రోడ్లు బాగున్నాయా? మన డ్రైనేజ్ బాగుందా? మనకి పవర్ బాగుందా? ఇంకోటి బాగుందా? ట్యాక్సుల్లో ప్రాబ్లం అవుతుందా? లేదా మనకేం ప్రాబ్లం? అంతవరకే కదా మనకు కావాల్సిన గవర్నెన్స్ అంటే అంతే. దీన్ని చూసుకుంటానికి మనకి ఎవరు కావాలి? లోకల్గా ఉన్నోళ్ళు చూడాలి. అవును. మనం ఇద్దరం ఇక్కడ బతున్నాం కాబట్టి మనలాంటి వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు, కొంచెం పెద్ద మనిషి ఎవరైనా ఉంటే బాగుంటుంది. దీనికి అమెరికా నుంచి ఒక ఆయన తీసుకొచ్చి, ఆయన అమెరికాలో కొన్ని 100 కోట్లు సంపాదించాడని ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకుని మన నాయకుడిని చేద్దాం అనుకోండి. మనకి ఎమ్మెల్యేని చేస్తే ఆయనకి ఏం తెలుస్తుంది? ఇక్కడ నీళ్లు వస్తున్నాయో తెలీదు, రావట్లేదో తెలీదు, డ్రైనేజ్ ఉందో తెలీదు, ఏం తెలీదు. రాగానే కూడా 2 రోజులు హోటల్లో ఉంటాడు, వెళ్ళిపోతాడు, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు. ఆయన ఎమ్మెల్యే, ఆయనకి మంత్రి కూడా ఇస్తారు. డబ్బులు ఇంకెక్కువ ఉంటే మంత్రి కూడా ఇస్తారు. సో ఇదే పరిస్థితిలో మనం ఉంటే, అయితే బయట నుంచి వచ్చి మన దగ్గర డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అవుతారు. లేదనుకుంటే మామూలుగా వచ్చినా కానీ వచ్చిన 3వ రోజు నుంచి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు పెట్టారు కాబట్టి సంపాదించుకుంటారు, వాళ్ళు లేదు కాబట్టి సంపాదించుకుంటారు. మొత్తానికైతే సంపాదించుకోవటం అనేది కామన్ అయిపోయింది రాజకీయంలో. సో ఈ అరెస్టులను ఇప్పుడు మీరు అడిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, అరెస్టు కరెక్టా తప్ప? వాళ్ళ పిఏ చెప్పింది కరెక్టా తప్ప? తీసుకోలేదు అనలేము మనం, తీసుకున్నారు అని కూడా మనకు తెలియదు. తీసుకున్నారు అంటానికి మన దగ్గర సాక్ష్యాలు లేవు. తీసుకోలేదు అంటానికేమో వీళ్ళ బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళు నిన్నటిదాకా మనకు తెలిసిన వాళ్ళే. నిన్న ఎట్లా ఉన్నారు, ఇవాళ ఎట్లా ఉన్నారు అని చూస్తే తీసుకున్నారేమో అని మనకు డౌట్ అయితే ఉంటుంది. సో మనం డౌట్ పడాలా, డౌట్ పడకూడదా అంటే ఏమో. అలాగే ఇప్పుడు కన్న కూతురు అరెస్ట్ అయ్యింది అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు స్పందించలేదు. దాని గురించి మీరు ఏమంటారు? స్పందన అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకు కేసీఆర్ గారు వచ్చేసి నా కూతురుని కొట్టుకుంటారు? ఆయన బాధ ఉండదా తండ్రికి? ఉంటుంది. ఆయన ఎందుకు రావాలి? మీడియా ముందుకు వచ్చి చెప్పాలి కానీ అంటే యాక్షన్ ఏం తీసుకోవాలి? ఆయన చూసుకుంటాడు కదా డెఫినెట్గా. ఇప్పుడు కూతురు కోసం వాళ్ళు చేయాల్సిందే పడరా? ఇప్పుడు మీ మీద నా మీద కేసు పెడితే మీ అమ్మగారు, మీ నాన్నగారు, మా అమ్మగారు, మా నాన్నగారు పట్టించుకుంటారు కదా. సో వాళ్ళు పట్టించుకుని టీవీ ముందు రాలేదనుకోండి, మన ప్రధానికి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు, వీళ్ళు ఎందుకు మాట్లాడలేదంటే మరీ మనం అంత బేవర్సగా ఉన్నట్టు ఉండకూడదు కదా.